ఎన్నికల్లో గెలిచే వరకు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి నేతలు కలిసి పనిచేయాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. రాష్ట్రానికి చెందిన 31 అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఈ అంశాలను పార్లమెంట్లో సభ దృష్టికి తెస్తామన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి చెందిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తెలంగాణకు గుజరాత్ లాగా ప్రధాని మోదీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు చామల కిరణ్. కొత్త రాష్ట్రమైన తెలంగాణ వెనుకబడి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు, 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, 6 గ్యారంటీలు ఇస్తలేదు, ముఖ్యమంత్రి గారు పర్ఫార్మెన్స్ బాలేదు, రాష్ట్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాలేదు అని రోజు రోడ్ల మీద పడి మనం మాట్లాడుకోవడం కంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈ ఇష్యూ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీని మీద పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండో అంశం సైనిక్ స్కూల్. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. 2017లోనే అప్పుడున్న పాలసీ ప్రకారం మనం ఒక సైనిక్ స్కూల్ కావాలని అడిగినాం. దీని మీద కూడా మనం కలిసి అడగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇవి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎవరు బండి సంజయ్ గారు, వారు ముఖ్యంగా వారి శాఖలో డివిజన్ ఆఫ్ షెడ్యూల్ 9 ప్రకారం గవర్నమెంట్ కంపెనీస్ కార్పొరేషన్స్ డివిజన్ ఆఫ్ 10 ఇన్స్టిట్యూషన్స్ 408 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అప్పుడు గవర్నమెంట్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్భవన్, హైకోర్టు లాంటి భవనాలంగా ఖర్చు పెట్టిన డబ్బులు ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఎందుకంటే మంత్రిత్వం మనకే వచ్చింది, మంత్రి శాఖలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ 2 అంశాలను నేను హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి అసలు అంశాలు ఏమున్నాయని. ఇక్కడ సెక్షన్ 11A 17A MMDR 1957 యాక్ట్ ప్రకారం సింగరేణికి సంబంధించిన బ్లాక్లను ఏవి కూడా సింగరేణికి వదిలేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆప్షన్ పెట్టడానికి లేదు. ఎస్పెషల్లీ మన డిమాండ్ ఏంటంటే కోయగూడెం, సత్తుపల్లి, సర్వన్పల్లిలో అవి సింగరేణికే వదిలేయాలని. ఎందుకంటే వీళ్ళు దాన్ని ఆప్షన్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలనుకుంటారు. తెలంగాణకు సింగరేణి అది ఒక లైఫ్ లైన్. ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రైడ్ కానీ, అంటే అది పార్ట్నర్షిప్ ఉన్నా స్టేట్ కి సెంట్రల్ కి, బట్ దాన్ని వాళ్ళు ప్రైవేటైజేషన్ బ్లాక్స్ ని ఆప్షన్ లో పెట్టే విధానాన్ని ఇమీడియట్ గా మన స్టేట్ నుంచే మినిస్టర్ గారు, కేబినెట్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఐటీఐఆర్, ఈ ఐటీఐఆర్ అనేది సీఎం గారు దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ 26 డిసెంబర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 23లో 4 జూలై 2024లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గారికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 49,000 ఎకరాల భూమిని మనం సమకూర్చి ఇస్తామని చెప్పినాం 3 క్లస్టర్లుగా. కానీ వీళ్ళు దాన్ని పాలసీని క్రియేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ, పెట్టుబడులు రాకపోవడానికి కానీ స్టేట్ గవర్నమెంట్ మీద నిందలు వేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒకసారి జెనీవాకు పోయించారు, మొన్ననే కన్వెన్షన్ కి పెట్టుబడిదారులను తీసుకురావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఐటీఐఆర్ అనే దాని మీద ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ అక్వైజిషన్ లో కూడా మనం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో చర్చ చేయాల్సింది.